వ్యాఖ్యానం చేస్తే ఇందులోకే శంకర విజయాలన్నీ వచ్చేస్తాయి. అంత గొప్ప అష్టకం. ఈ అష్టకాన్ని శంకర భగవత్పాదుల దగ్గర చదివితే గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువుగారి అనుగ్రహం కలిగితే ఏమవుతుంది? ఇహము పరము రెండు సిద్ధిస్తాయి. కాబట్టి ఇది చదవాలి. కానీ తోటకాష్టకం చదవడానికి పెద్దలు ఒక నియమం చెప్తారు. ఏమిటా నియమం అంటే, కూర్చుని చదవకూడదు తోటకాష్టకం, నిలబడి చదవాలి. ప్రతిసారి కూడా మీరు చూడండి, ప్రతి శ్లోకానికి చివర భవశంకర దేశికమే శరణం అని ఉంటుంది. ఆ భవశంకర దేశికమే శరణం అన్న తర్వాత వంగి కుడి చేత్తో ఒకసారి నేలని ముట్టుకోవాలి. శంకరాచార్యుల వారి పాదములను ముట్టుకుని నమస్కారం చేయకూడదు, మీకు చెప్పాను కదా. అందుకని పాదములను ముట్టుకోవడం కన్నా పాదములను ముట్టుకోకుండా చేసిన నమస్కారం చాలా ప్రశస్తమైన నమస్కారం. అసలు ముట్టుకోకూడదు కూడా. పీఠాధిపతుల్ని సన్యసించిన వారిని ముట్టుకోరు. కాబట్టి దానికి కారణం వేరే ఉంటుంది. అందుకని భూమిని ముట్టుకుని